2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి ఒక గ్రహం మాత్రమే యోగిస్తోంది. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. 26వ తారీఖు నుంచి ఎప్పుడైతే శుక్రుడు నవమ స్థానానికి వస్తారో శుక్రగ్రహం కూడా 26వ తారీఖు నుంచి యోగిస్తుంది. మొత్తం కలిపి 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి. ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. సింహరాశి వారికి ఇక్కడ కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధన పరంగా ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటది. పంచమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉన్న. అష్టమ శని నడుస్తోంది. అష్ట కష్టాలను చూస్తారు. వృత్తి పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారంలో అయితే కనుక మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందిగా ఉంటది. చాలా గొడవలు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు నవగ్రహ హోమం చేయించుకోండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక విషయాలను సంప్రదిస్తే కనుక మీ లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తి పరంగా ఇక్కడ శని దృష్టి ఉన్నది దశమ స్థానం మీద. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి. దశమాధిపతి అష్టమ భావంలో ఉన్నారు. కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. 26వ తారీఖు నుంచి దశమాధిపతి నవమ స్థానానికి వస్తారు కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి 26వ తారీఖు నుంచి మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.